అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఈరోజున మన ప్రసంగ అంశం ఏదనగా దివ్యమైన మార్పిడి, నీ కోరిక దేవుని ప్రణాళికగా మారినప్పుడు అనే అంశం మీద మనం మాట్లాడుకోబోతున్నాం. వాక్య భాగంలోని గనక మనం వెళ్ళినట్లయితే 1 సమూయేలు 1వ అధ్యాయము 27వ వచనాన్ని గనక మనం చదివినట్లయితే, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను అనే మాటను ఇక్కడ మనం చదువుకుంటాం. ఇక్కడ 1వ సమూయేలు 1వ అధ్యాయము 27 చదవడం చాలా సంతోషకరమైన వచనంగా అనిపిస్తుంది. ఒక తల్లి తన బిడ్డను చూపిస్తూ, నేను అడిగాను దేవుడిచ్చాడు అంటుంది. కానీ ఈ వచనం వెనుక ఒక భయంకరమైన నిశ్శబ్దం, ఒక త్యాగం దాగి ఉన్నాయి. మనం చాలాసార్లు దేవుణ్ణి అడిగి సాధించుకోవాలని చూస్తాం. కానీ హన్నా జీవితం మనకు నేర్పే విభిన్నమైన పాఠం ఏంటంటే, దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇచ్చేది మన స్వార్థాన్ని తీర్చడానికి కాదు అని గ్రహించాలి. ఆయన రాజ్యాన్ని నిర్మించడానికి అని మనం తెలుసుకోవాలి. ఈరోజు ఈ వచనము నుండి 3 లోతైన మిమ్మల్ని ఆలోచింపజేసే సత్యాలను చూద్దాం. మొదటిగా, ఈ బిడ్డ కేవలం ఒక జవాబా లేక ఒక బాధ్యత? ఈ బిడ్డను దయచేయవలెనని నేను యెహోవాను ప్రార్థించితిని. హన్నా ప్రార్థనను ఆలకించబడకముందు ఆమె పెనీనా చేత అవమానాలు ఎదుర్కొంది, సమాజంలో తలదించుకుంది. సాధారణంగా మనకు అలాంటి అవమానం జరిగితే శత్రువుల ముందు నేనేంటో నిరూపించుకోవాలి అని ప్రార్థిస్తాం. హన్నా కూడా మొదట్లో తన పరువు కోసం, ఒక కొడుకు కోసం ఏడ్చింది. కానీ ఎప్పుడైతే ఆమె తన ప్రార్థనా శైలిని మార్చిందో అక్కడ అద్భుతం జరిగింది. ఆమె, దేవా నాకు కొడుకునిస్తే నా దగ్గరే ఉంచుకుంటాను అనలేదండి, ఆయనను నీకే ఇస్తాను అని అంది. మనం దేవుణ్ణి అడిగే అద్భుతాలు అంటే ఉద్యోగమే కానివ్వండి, డబ్బే కానివ్వండి, ఆరోగ్యమే కానివ్వండి, కేవలం మన శత్రువుల ముందు ప్రగల్భాలు పలకడానిక లేక దేవుని మహిమపరచడానిక అనేది మనం గ్రహించాలి. మొట్టమొదటిగా మన ప్రార్థనలో వెనక ఉన్న ఉద్దేశం మారనంత వరకు జవాబు రావడం ఆలస్యం అవుతూనే ఉంటుందని మనం తెలుసుకోవాలి. రెండవదిగా, ఆయన నాకు అనుగ్రహించి ఉన్నాడు పొందుకోవడం వెనక ఉన్న నొప్పి. నేను యెహోవాను అడిగాను, నా మనవి ఆయన నాకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ మాట చెబుతున్నప్పుడు హన్నా ముఖంలో నవ్వుందో, కళ్ళల్లో కన్నీళ్ళు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే దేవుడు ఆమెకు జవాబిచ్చాడు, సమూయేలును పుట్టించాడు. కానీ నియమం ప్రకారం ఆమె ఆ బిడ్డను పాలు విడిచిన వెంటనే దేవాలయంలో వదిలేసి రావాలి. చాలాసార్లు దేవుడు మన ప్రార్థనలకు ఇచ్చే జవాబు మనల్ని సుఖపెట్టేవిగా ఉండవండి. అవి మనల్ని మరింత బాధ్యతల్లోకి నెడతాయి. హన్నా దేవుడిచ్చిన ఈ ఆశీర్వాదాన్ని ఒక బొమ్మలా దాచుకోలేదట. ఆమె పొందుకున్న అద్భుతం వెనుక ఒక పెద్ద త్యాగం ఉందండి. మనం దేవుని నుండి ఆశీర్వాదాలు కోరుకుంటాం, కానీ దానితో పాటు వచ్చే బాధ్యతను లేదా త్యాగాన్ని భరించడానికి సిద్ధంగా ఉండం. నిజమైన ఆత్మీయత అంటే దేవుడు ఇచ్చిన దానిని పట్టుకొని కూర్చోవడం కాదు, ఆయన అడిగినప్పుడు వదిలేయగలగడమే నిజమైన ఆత్మీయత. మూడవదిగా, దివ్యమైన మార్పిడి. ఈ ప్రసంగానికి అత్యంత ముఖ్యమైన భిన్నమైన పాయింట్ అండి ఇది. హన్నా ఒక కొడుకు కోసం ఏడ్చింది, కానీ దేవునికి ఆ సమయంలో ఇశ్రాయేలు దేశాన్ని నడిపించడానికి ఒక నమ్మకమైన ప్రవక్త కావాలి. ఎందుకంటే
అప్పటి యాజకుడైన ఏలీ కుమారులు భ్రష్టులైపోయారు. ఇక్కడ ఒక అద్భుతమైన మార్పిడి జరిగింది. హన్నాకు కొడుకు కావాలి, దేవునికి ప్రవక్త కావాలి. హన్నా తన వ్యక్తిగత అవసరాన్ని దేవుని అవసరంతో ముడిపెట్టింది. ఎప్పుడైతే హన్నా నాకు పుట్టే కొడుకు నీ సేవకే అని ప్రార్థించిందో దేవుని హృదయం కదిలిపోయింది. వెంటనే గర్భం తెరవబడింది. మీ ప్రార్థనలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో తెలుసా? మీ ప్రార్థన కేవలం మీ అవసరానికి మాత్రమే సంబంధించింది. ఎప్పుడైతే మీ అవసరం దేవుని రాజ్యం అవసరంతో కనెక్ట్ అవుతుందో అప్పుడే పరలోకం కదులుతుందని మనం తెలుసుకోవాలండి. అర్థమవుతుందా? చివరగా సమూయేలును హన్నా ఎత్తుకుని దేవాలయానికి వెళ్తున్నప్పుడు ఆమె ఖాళీ చేతులతో వెళ్ళడం లేదంటండి. ఒక దేశపు భవిష్యత్తును చేతుల్లో పట్టుకొని వెళ్తుంది. ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఒకటవది, మనం అడిగే ప్రార్థనలు మన స్వార్థం కోసమా లేక దేవుని మహిమ కోసమా అని మనం గ్రహించాలి, ప్రశ్నించుకోవాలి. దేవుడు మనకిచ్చిన విజయాలను మన సొంతం చేసుకుంటున్నామా లేక ఆయనకే తిరిగి సమర్పిస్తున్నామా అనేది కూడా మనం ప్రశ్నించుకోవాలి. చివరిగా నేను మీకు చెప్పాలనుకుంటున్నది, మన ప్రార్థనలు కేవలం మన స్వప్రయోజనాల కోసమే కాకుండా ఆయన చిత్తాన్ని నెరవేర్చేవిగా మార్చాలని మనం ప్రార్థించాలి. హన్నా వలె త్యాగపూరితమైన విశ్వాసాన్ని ఇచ్చిన దేవునికి తిరిగి సమర్పించే హృదయాన్ని మనకు దయచేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని మనం ఈ రోజున వేడుకోవాలి. అట్టి హృదయము, అట్టి విశ్వాసం మనకు కలుగు చేయాలని ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని నేను ఎంతగానో వేడుకుంటున్నాను. ఈ మాటలు విన్న మీ అందరి వినికిడిలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.